నేను మరణిస్తేనే మీరు బ్రతుకుతారు, నేను ప్రాణం పెట్టితేనే మీరు ప్రాణం పోసుకుంటారు, నేను సమాధి చేయబడితేనే సమాధిలో నుండి మీరు బయటికి వస్తారు. అని చెప్పి ఆనాడు అనేకుల మధ్య ఒక ప్రకటన చేశాడు. తిరిగి ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో నేను కట్టుతాను అన్నాడు. వాళ్ళకు అర్థం కాలే, పరమార్థం తెలియలే, గూఢమైన సంగతి అర్థం కాలే. తరువాత తెలిసింది, చిన్నగా 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 ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టేస్తాడు, సమాధి చేయబడతాడు. 3వ రోజున మృత్యుంజయుడై సమాధిని గెలుస్తాడు. సాతానును ఓడించి, అపవాదిని ఓడించి తిరిగి మరలా ఆయన లేస్తాడు పునరుత్థానుడై.